This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది మనకి కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి బేసిక్ మోస్ట్లీ నా ప్లాన్ ఏంటంటే మీకు ఒకటే అందకండి, యూజ్ ఏఎంఐ ఆటోమేషన్ విత్ ప్యాకర్. నెక్స్ట్ వచ్చి with AWS Inspector to create secure images. ఓకే, సో ఫస్ట్ వచ్చి ఇది టైం తీసుకుంటుంది మీకు స్కాన్ చేయడము. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక అమెజాన్ లైనక్స్ సర్వర్ ఒకటి క్రియేట్ చేస్తానండి. అమెజాన్ లైనక్స్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసి అండ్ దెన్ దాని లోపల నేను ఏం చేస్తాను, ఒక ఇన్స్పెక్టర్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసి స్కాన్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. EC2కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వద్దాము. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ నేనేం చేస్తాను, B43 ఉబుంటూ కాకుండా నాకేం కావాలంటే అమెజాన్ లైనక్స్ కావాలి బై ది వే. సో ఇక్కడికి వచ్చి లాంచ్ అని చెప్పి ఫస్ట్ ఒక సర్వర్ లాంచ్ చేస్తాను. దాని లోపల ఎంజినిక్స్ కూడా ఇన్స్టాల్ చేసి సో దాని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేయాలి. మీరు చూసినట్లయితే నాకు దాని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేయాలా. అయితే అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే పైకి వస్తే ఎక్కడ పబ్లిక్ సబ్నెట్ 1.0 సరే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే. సో కాబట్టి నేను ఫస్ట్ లాంచ్ చేద్దాం. మీకు మనం ఏం చేద్దాం, ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఆ ఇన్స్టెన్స్ అప్ అయిపోయినాక నా ప్లాన్ ఏంటంటే దాని లోపల ఒక ఎంజినిక్స్ అనేది ఇన్స్టాల్ చేయాలా. లెట్ మీ స్టాప్ దిస్. సో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు తెలుసు నేను ఏమంటానంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది ఇన్స్టాల్ చేస్తాం బై ది వే. మీరు చూస్తే సో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో లెట్ ఇట్ కమ్. సో ఒకటి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు టెస్ట్ సర్వర్ వచ్చింది. సో నేను ఏం చేస్తాను, దాంట్లో లాగిన్ చేస్తాను బై ది వే. సో ఇక్కడికి వచ్చి me close all this. Okay, hold on. Done. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సో దాంతో పాటు నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చి దీని దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తాం, కాపీ చేసి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇవన్నీ వస్తాయి. సో నా ఈ మెషిన్ నేను ఏమై క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయడం పెద్ద విషయమే కాదు. రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి వచ్చి ఇమేజ్ అని చెప్పి ఇక్కడ చేసాం అనుకోండి, క్రియేట్ ఇమేజ్ అంటే మీకు ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. కానీ ఇమేజ్ లోపల ప్రాబ్లమ్స్ లేవని మీకు ఎలా తెలుసు, లైక్ వనరబిలిటీస్, సెక్యూరిటీ థ్రెట్స్ ఇవన్నీ కూడా లేవని మీకు ఎలా తెలుసు. దానికోసం AWS మీకు ఒక టూల్ ఇస్తుంది. అదేంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైన్స్ కి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ AWS ఇన్స్పెక్టర్. ఇది EC2 సర్వర్స్ ని స్కాన్ చేయడానికి వాడతాం అన్నమాట. మీకు EC2 సర్వర్ ని స్కాన్ చేయడానికి వాడతాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు
ఇక్కడ రండి, స్విచ్ టు ఇన్స్పెక్టర్ క్లాసిక్ అని ఉంటుంది. ఇది ఈ మధ్య మార్చారు, ఇంకా ఇది టెస్ట్ చేయలేదు బై ద వే. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్స్పెక్టర్ క్లాసిక్ అని ఉంటుంది, ఇక్కడికి రండి. ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఈ సర్వర్ లో ఏజెంట్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ ఇన్స్పెక్టర్ ఏజెంట్ అందాం బై ద వే. సో ఇన్స్పెక్టర్ ఏజెంట్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇదిగో ఇది డౌన్లోడ్ చేస్తాను ఫస్ట్ మీకు. దీనికి ట్యాగ్ కూడా ఒకటి అప్లై చేస్తాను. ట్యాగ్ వచ్చి నేను మేనేజ్ ట్యాగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు బ్యాచ్ అని చెప్పి B43 అని సేవ్ అంటాను. ఓకే, మీకు ఎందుకంటే ఆ బ్యాచ్ నెంబర్ బేస్ చేసుకొని ఆర్ ఎన్విరాన్మెంట్ ఏదైనా ట్యాగ్స్ బేస్ చేసుకొని మనం స్కానింగ్ రన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, మీకు ఏజెంట్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్పెక్టర్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఫస్ట్ అసెస్మెంట్ టార్గెట్స్ ఎవరిని స్కాన్ చేయాలా క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B43 అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే నాకు బ్యాచ్ రావాలా, బ్యాచ్ వచ్చి B43. సో ఎవరికైతే అది ఉంటుందో అది ఇన్స్టాల్ చేయొచ్చు. మనం ఏజెంట్ ఇన్స్టాల్ చేయాల్సిన పనిలా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో కాబట్టి ఎవరిని స్కాన్ చేయాలని చెప్పేసాము. నెక్స్ట్ వచ్చి ఏం స్కాన్ చేయాలా మీకు. సో కాబట్టి నేను క్రియేట్ అని చెప్పి ఇట్లా ఇచ్చి టార్గెట్ వచ్చి మీరు చూసారు అనుకోండి B43 ఉంది. నా ఈ ప్యాకేజెస్ చేయాలండి మీకు. నెట్వర్క్ రీచబిలిటీ, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్, కామన్ వల్బిలిటీ, CIS బెంచ్ మార్కింగ్ రాస్తుంది. రికమెండెడ్ వచ్చి 1 hour, బట్ 15 minutes సరిపోతుంది బాయ్ ఇచ్చి మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చి మనకి క్రియేట్ అండ్ రన్ అంటారండి. మనం క్రియేట్ అండ్ రన్ అన్నాం. క్రియేట్ అండ్ రన్ అన్నామంటే మీకు ఏమైపోతుందంటే ఇది 15 minutes పాటు మీకు ఇది రన్ అవుతుంది బై ద వే. ఓకే, సో రైట్ నో వచ్చి 8:54 అనుకోండి. 15 minutes అంటే బేసిక్ మోస్ట్ ప్రాబబ్లీ సమ్వేర్ లైక్ 8:50 మనం ఎట్లా పెడతాం, మనం 8, 9, 10 అట్లా వస్తుంది బై. అవునా, 9, 10కి మళ్ళీ వస్తాం. నా ఇప్పుడు నెక్స్ట్ దీని పాటికి పోతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే AMI ఆటోమేషన్ గురించి మాట్లాడాలి. సో నిన్న మీకు ఆల్రెడీ స్టెప్స్ చెప్పాను. AMI క్రియేషన్ స్టెప్స్ ఏముంది మీకు, క్రియేట్ EC2 ఇన్స్టెన్స్, మీకు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ బై ద వే, క్రియేట్ ఆర్ లాగిన్ టు ఇన్స్టెన్స్, మీకు లాగిన్ టు EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇన్స్టాల్ ప్యాకేజెస్, shut down the machine, create AMI మీకు. సో క్రియేట్ AMI అండ్ ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే డిలీట్ ద మెషిన్. ఇది మనం ఇంతకు ముందు కూడా చేసింది యాక్చువల్ గా. నౌ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కంప్లీట్ గా మనం ఆటోమేట్ చేయొచ్చు బై ద వే. నేను కంప్లీట్ గా మనం ఆటోమేట్ చేయొచ్చు. దానికోసం దెర్ ఈజ్ ఎ టూల్ కాల్డ్, మీరు చూసినట్లయితే HashiCorp Packer అని ఒకటి ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే మీకు లెట్ మీ ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తానండి. మీకు యాక్చువల్గా ఎలా చేస్తానంటే C drive లో టూల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి మీకు. లేదంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి టూల్స్ 2 అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ 2 అని చెప్పి ఇక్కడికి వస్తాను. నేను ఏం చేస్తానంటే ప్యాకర్ అనే టూల్ ని packer.io వస్తాను. packer.io అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇన్స్టాల్ ప్యాకర్ అని చెప్పి మీరు చూసినట్లయితే విండోస్కి వచ్చి నేనేం చేస్తాను డౌన్లోడ్ అంటాను. మీకు డౌన్లోడ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను టూల్స్ లోపలికి వెళ్ళి సేవ్ చేయమని చెప్తాను. మీకు సేవ్ అవుతుంది.
తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటానండి. ఓకే, తర్వాత వెంటనే మీకు పని చేయదు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు సో sysdm.cpl అని వెళ్ళండి. sysdm.cpl ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, సో పాత్ అని ఉంటుంది, ఎడిట్ అని చెప్పి న్యూ అని చెప్పి మనం ఏం చేయాలా, ఇక్కడ ఇచ్చేసి సో ఒకసారి క్లోజ్ చేయండి. మీకు ప్యాకర్, నేను ఏం చేస్తాను, ప్యాకర్ వర్షన్ అంటాను. ప్యాకర్ వర్షన్ అన్నప్పుడు మీకు 1.8.5 వచ్చిందండి బై ద వే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, github.com maverick 202 terraform సింగిల్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది బై ద వే. మీకు ఇక్కడ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే, దీంట్లో నుంచి మీకు చాట్లో పెట్టని యూజ్ చేసుకోండి. లెట్ మీ డూ, క్లోజ్ చేసి నేను ఎక్కడైతే మనం మన AWS B43 ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ప్యాకర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ వచ్చి ఓపెన్ విత్ కోడ్ అంటానండి. ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, packer.json అంటాను. packer.json అని చెప్పి మీకు నాకు ఇచ్చాను కదా ఇక్కడ, నేనేం చేస్తానంటే 3 ఓపెన్ చేస్తాను, ansible sudo user అని చెప్పి ప్యాకర్ వాలిడేషన్ packer.json. నాకేం కావాలంటే, సో నేను ఏం చేస్తానంటే packer.json అని ఒకటి క్రియేట్ చేస్తానండి. మీకు ఆల్రెడీ ఉంది. ఓకే, వచ్చి నేనేం చేస్తానంటే మీకు ఇక్కడైతే ఏమైతే ఉందో ఈ కోడ్ అంతటిని కూడా కాపీ చేసి ఇక్కడ పెడతాను. బై ద వే కోడ్ అంతా కాపీ చేసి ఇక్కడ పెడతాను, పెట్టి సో మనం ఏం చేస్తాము, ఈ వేరియబుల్స్ ఇవ్వాలా ఎక్కడెక్కడని. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మీకు ఇవన్నీ కూడా టైప్ EBS రీజన్. నా DevOps క్లాస్ అని ఉంది, నేను ఏం చేస్తాను, DevOps కాదు AWS B43 అంటాను. AWS B43 ప్యాక్ ఇమేజ్ అంటాం. ఎట్లా ఇస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే, ఇది మీకు ఇదంతా చేయబోద్ది అనమాట. బేసిక్ ఏం చేస్తుంది, ఒక సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల కీ కూడా నేను ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, మనం రెగ్యులర్ గా వాడే కీ ఉంటుంది కదా, ఎక్కడుంది మీకు, ఐ థింక్ డెస్క్టాప్ లో ఉంది కదా, డెస్క్టాప్ లో ల్యాప్టాప్ పబ్లిక్ కీ అంటే మీకు ఇలా ఇద్దాం, ఇలా ఇద్దాం. ఇలా కాకుండా అడిషనల్ గా మీరు ఇంకోటి కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మీరు ప్యాకర్, ఇది వచ్చి ప్యాకర్ war.json అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ప్యాకర్ wars.json అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలా, మీరు చూసినట్లయితే ఇది ఇవ్వకపోయినా నష్టం లేక యాక్సెస్ కి సీక్రెట్ కి, ఎందుకంటే మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో నేను ఓపెన్ చేస్తాను. సో ఇదేంటంటే మీకు ఏ రీజను, ఏ AMI, తర్వాత ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ వర్కింగ్, మీకు VPC అంటే ఆల్రెడీ నా AWS B28 VPC సబ్నెట్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇలా ఇచ్చాం. అలాగే కాకుండా ఫైల్స్ కూడా కాపీ చేయొచ్చండి. మీకు ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు
మీకు ఫైల్స్ కూడా ఏమైనా ఇన్స్టాల్ చేయాలా, ఏమైనా రన్ చేయాలి అంటే దీని నుంచి చేయొచ్చు అనమాట మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మీకు ఇలా ఇన్స్టాల్ చేస్తుంది, ఇవన్నీ కూడా కొత్తగా యూజర్ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు మీరు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే అడిషనల్ గా ఈ ప్రొవిజనర్ కింద అది అయిపోయినాక నాకేం కావాలంటే ఇది కూడా ఇవ్వచ్చు అనమాట. మీరు చూసారనుకోండి, నేను కావాలంటే ఇది కూడా కాపీ చేస్తా అక్కడి. సో ఇక్కడికి వచ్చి ఇది లేదా కొత్త షెల్ ఇస్తాను బై ద వే. ఇక్కడికి వచ్చి దాని దగ్గర షెల్ అని ఇచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇదంతా తీసుకొస్తానండి. పైన యాప్ అప్డేట్ అంతా తెలియదు కదా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తాం. సో ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ మీకు సర్వర్ లో యాన్సిబుల్ ఒక యూజర్ ని క్రియేట్ చేస్తుంది, కావాల్సిన పర్మిషన్స్, తర్వాత కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే దీని తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక ఫైల్ కాపీ చేయాలన్నమాట. బై ద వే మీకు ఫైల్ అనేది docker.service అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ని కాపీ చేయాలి బై ద వే. అది ఎక్కడ ఉంటుంది మీకు అంటే సర్వర్ క్రియేట్ చేయడంతో పాటు ఇది docker.service ఇక్కడ ఉంది మీకు. ఇలా చేస్తాం అండ్ ఆ కాపీ చేసి దాన్ని మూవ్ చేయాలి. యాక్చువల్లీ ఇంకో దగ్గరికి మూవ్ చేయాలా అంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ షెల్ అని ఇచ్చి మీకు ఇది ఓకే. ఇది బై ద వే. సో అంటే మనం ఏం చేస్తాం, ఒక సర్వీస్ ఫస్ట్ ఒక EC2 మెషిన్ డిప్లాయ్ అవ్వాలా. EC2 మెషిన్ డిప్లాయ్ అయిపోయి దాంట్లోకి లాగిన్ అయ్యి ఫస్ట్ ఒక యూజర్ క్రియేట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా. ఆ తర్వాత ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఈ దగ్గర ఉన్న ఫైల్ కాపీ చేయాలి. ఆ కాపీ ఇంకో దగ్గర కాపీ చేసి రీస్టార్ట్ చేయాలి మీకు. సో అంటే మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్ గా ఇవన్నీ చేయాలంటే సర్వర్ క్రియేట్ చేసి ఇవన్నీ చేయాలి కదండి. మీకు లోపల పెట్టినంతా కూడా మాన్యువల్ గా చేయాలా. ప్యాకర్ తో ఇదేం అవసరం లే. కాకపోతే ప్యాకర్ అనేది థర్డ్ పార్టీ టూల్ కదా. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ప్యాకర్ అనేది థర్డ్ పార్టీ టూల్. మరి థర్డ్ పార్టీ టూల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ AWS ఉంది బై ద వే. అవుట్ సైడ్ ఆఫ్ AWS ఉన్నప్పుడు అది ఏ విధంగా మీరు చూస్తే అది ఏ విధంగా మనకి ఆథెంటికేట్ అవుతుంది బై ద వే అంటే మీకు మనం AWS లోపల అయితే రోల్ వాడుకోవచ్చు. ఇది AWS బయట కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుకోవాలి. మీరు చూస్తే నేను ఏం చేస్తాను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొడితే మీకు పవర్ షెల్ వస్తుంది. ఆల్రెడీ ఉన్న పవర్ షెల్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ బటన్ రైట్ క్లిక్ కొడితే మీకు పవర్ షెల్ అంటే పవర్ షెల్ ఓపెన్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి AWS క్రెడెన్షియల్స్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అన్నాం అనుకోండి, మీకు ఇలా ఇది కాపీ చేస్తున్నాను. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇదే ఎన్విరాన్మెంటల్, ఇది లైనెక్స్ యాక్చువల్గా, కానీ మనం చేస్తున్న పవర్ షెల్ చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే మీకు డాలర్ ఇట్లా ఇస్తాం. ఇలా ఇస్తే మీకు పవర్ షెల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ అవుతుంది. దాని తర్వాత యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి. మీకు వచ్చి US ఈస్ట్ 1 అందాం. యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలంటే మీరు ఏం చేయాలి బై ద వే, IAM కి రావాలి. లెట్ మీ లాగ్ ఇన్.
ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి యాడ్ యూజర్ అని చెప్పి మనం AWS B43 ప్యాకర్ అని చెప్పి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే మనకి CLI కోసం అన్నమాట. పర్మిషన్స్, అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్. సో మనకి ఏం చేస్తే EC2 ఫుల్ యాక్సెస్ ఇంకేం అవసరం లేదు. EC2 ఫుల్ యాక్సెస్, నెక్స్ట్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అంటాం. సో కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇలా ఇవ్వండి. ఆ తర్వాత ఇది కూడా కాపీ చేసి, ఇప్పుడు ఇదంతా ఈ 3 కాపీ చేసి నేను ఏం చేస్తానంటే env ఈజ్ ఈక్వల్ టు ఇదేమంటుంది మీరు చూస్తే లెట్స్ సీ. ఓకే, సో ఫస్ట్ ప్యాకర్ validate -var ఫైల్ packer.json ఇట్లా ఇచ్చాం అనుకోండి. ఫస్ట్ ఇది ఏంటంటే చెక్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ అంతా కరెక్టా కాదా అని. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇన్స్పెక్ట్ అంటాం. ఇన్స్పెక్ట్ అయినప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి, ఏమేం చేయబోతుంది షెల్ ఫైల్ అంతా కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు బిల్డ్ అని ఇస్తాను. బై ద వే బిల్డ్ అని ఇస్తే ఆటోమేటిక్ అది ఏం చేయాలి, బై ద వే ఇంకోటి ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ట్యాగ్స్, ఓకే ఫైన్, ఇక్కడ ఎంటర్ అని కొట్టాను అనుకోండి, ఇదే ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తుంది. మీరు చూస్తే ఇదే చూడు, ప్రీ వ్యాలిడేటింగ్ AWS ప్యాకర్ ఇమేజ్, ఓకే ఫౌండ్ AMI క్రియేటింగ్ అని చెప్పి మీరు ఇక్కడ ఇన్స్టాన్సెస్కి వచ్చారనుకోండి, ఇదే మీకు ఒక మెషిన్ అంటే ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, క్రియేట్ EC2 ఇన్స్టెన్స్, లాగిన్ EC2 ఇన్స్టెన్స్, అన్ని A to Z అదే చేస్తుంది. చూడండి మీరు చూసారా, వెయిటింగ్ ఫర్ ఇన్స్టెన్సెస్ టు బికమ్ రెడీ. ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తుంది, ఇదే SSH వాడి కనెక్ట్ అవుతుంది. మీకు ఇదే SSH వాడి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయి ఏం చేస్తుంది, మీకు మనం ఏదైతే మనం అక్కడ ఇచ్చామో అవన్నీ కూడా మీకు ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. బై ద వే మీకు సో లెట్స్ సీ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని రీఫ్రెష్ చేశారు అనుకోండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఇదిగోండి ఇదే మీకు. సో కాబట్టి వెయిటింగ్ ఫర్ SSH టు బికమ్ అని వచ్చింది చూడండి. బై ద వే హోల్డ్ ఆన్. ఒకసారి స్టార్ట్ అయింది, కనెక్టెడ్ టు SSH, మీకు అంతా కూడా ఇన్స్టాల్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం, మీకు ఏవైతే ఇన్స్టాల్ చేయమన్నారో అదంతా ఇన్స్టాల్ అవుతుంది మీకు. ఓకే గుడ్, క్లోనింగ్, ఓకే ఎగ్జిక్యూటింగ్, ఓకే డాకర్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది మీకు అంతా కూడా. సో ఇది రానివ్వండి, ఇది అట్లా మనకి క్రియేట్ అవుతుంది. నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి మన ఇన్స్పెక్టర్ రిఫ్రెష్ చేద్దాం, స్కానింగ్ పూర్తయిందా లేదా అని చెక్ చేద్దాం అండి. ఎందుకంటే మనకి అవ్వాలి యాక్చువల్గా, మీకు 10-15 మినిట్స్ అయింది అనుకోని కావాలి. ఎక్కడుంది మీకు 43 అన్నాం అనుకోండి, మీకు అనాలిసిస్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, మీరు చూసారు అనుకోండి, అనాలిసిస్కి వచ్చి మీకు 184 ఫైండింగ్స్, డౌన్లోడ్ ద రిపోర్ట్ అన్నాం అనుకోండి, మీకు డౌన్లోడ్ ద రిపోర్ట్ అంటే మీకు కంప్లీట్ గా ఇక్కడ చూస్తే చూపిస్తుంది అనమాట. ఏంటది, ఓకే ఇన్స్పెక్టర్ రిపోర్ట్, ఫైండింగ్స్ రిపోర్ట్, ఎప్పుడు రన్ చేసాం, అసెస్మెంట్ అని, ఎవరి మీద, ఈ ట్యాగ్స్ మీద రన్ చేసాం. ఇది ఏం చేస్తుందంటే CIS అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ బెంచ్ మార్కింగ్ అనమాట. 90 వచ్చి
హైలీ ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనమాట. తర్వాత సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ ఒకటి, నెట్వర్క్ 2, మిగతాయన్నీ కూడా ఇన్ఫర్మేషనల్ బై ద వే. కిందకు వచ్చామనుకోండి, వాడు మొత్తం చూపిస్తాడు ఏమేమి స్కాన్ చేసాం, ఏమేమి రూల్స్ అని స్కాన్ చేసి ఏ ఇన్స్టెన్స్ మీద స్కాన్ చేసాం కూడా చూపిస్తుంది. కింద చూపిస్తుంది సిఐఎస్ లో లెవెల్ 1, లెవెల్ 2 రెండు ఉంటాయండి. లెవెల్ 1 లో ఇవన్నీ ఫెయిల్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటింగ్ హెచ్పిఎస్ ఫైల్ సిస్టమ్ ప్రాబ్లమ్, ఐపీ ఫార్వర్డింగ్ ఈజ్ డిజేబుల్డ్, సస్పీషియస్ ప్యాకెట్స్ ఆర్ లాగ్, ఇవన్నీ కూడా మీకు ఫెయిల్ అయినాయి. కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఈ ప్రాబ్లమ్స్ కి ఏం చేయాలని కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు కింద ఇచ్చుంటారు ఇక్కడ ఒక్కొక్క దానికి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఎందుకు వచ్చింది ఒకసారి డ్రైవ్ కదా, సారీ. నేను ఏం చేస్తాను drive.google.comకి వచ్చి, అగైన్ మీకు అప్పుడే డ్రైవ్ అవసరం లేదండి మీకు, దాన్ని ఏమంటారు ప్రస్తుతానికి మీరు ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఒక దగ్గర EC2కి వెళ్తారండి. EC2లో మీకు సర్వర్ హార్డనింగ్ అని ఉంటుంది, ఓపెన్ చేస్తాను. దీని లోపల నేను ఏం చేస్తానంటే మీకు మన సర్వర్ లోపల యాన్సిబుల్ అనే ఒక టూల్ ఉండండి. అది నేను మీకు ప్లాస్టిక్ సెర్చ్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. బట్ ఈ టూల్ ఇన్స్టాల్ చేస్తాను. దీనికి ఏమైంది చూడండి, అంతా కూడా అయిపోయింది. స్టాపింగ్ ఇన్స్టెన్స్, వెయిటింగ్ ఫర్ ది ఇన్స్టెన్స్ టు స్టాప్, క్రియేటింగ్ ఏమై క్రియేట్ చేస్తుంది చూడండి. దాని పాటు ఇది బ్యాక్ ఎండ్ లో పోతూ ఉంటుంది, పోనివ్వండి. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, m install -y git అని ఇద్దాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుందండి. స్క్రిప్ట్ వాడి మనం ఏం చేస్తాం ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు ఇలా ఇచ్చి నానో playbook.yml అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే బై ది వే దీన్ని రన్ చేస్తానండి. దీన్ని ఏం చేస్తాను, సో ansible -playbook -i లోకల్ హోస్ట్ అని చెప్పి playbook.yml సింటాక్స్ చెక్ అండి. యాక్చువల్గా వస్తుంది, ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఏం చేస్తుంది, యాన్సిబుల్ స్పేసెస్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది బై ద వే. యా రైట్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తుంది అనమాట. బై ద వే స్క్రిప్ట్ రన్ చేసి నేను పని చేస్తాను. ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ IAM రోల్ వచ్చి మీరు AWS B43 సెషన్స్ మేనేజర్ రోల్ అసైన్ చేయాలి. అట్లా రీబూట్ వద్దు అనుకోండి. సరే, సో ఇప్పుడు ఏమవుద్దంటే మీకు మనం ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఒకసారి మనం స్క్రిప్ట్ రన్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఆ సిఐఎస్ లో మనకి ఇన్ని వచ్చినాయి కదా, వీటిలో కొన్ని ఫిక్స్ చేస్తుంది. బై ద వే వీటిలో ఫిక్స్ చేస్తుంది అనమాట. ఫిక్స్ చేసినాక మనం ఏం చేస్తాం, ఒకసారి రీబూట్ చేస్తాం. దీన్ని రీబూట్ చేసి మళ్ళీ స్కాన్ మొదలు పెడతాను. ఇదంతా రావడానికి 10 minutes పడుతుందండి. లెట్ ఇట్ స్కాన్ బై ద వే. సరే, ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది, క్రియేటింగ్ స్నాప్ షాట్ ట్యాగ్స్, AWS అంతా కూడా టెర్మినేటింగ్ సోర్స్ ఇన్స్టెన్స్ అంటుంది. అంటే మీకు AMI క్రియేట్ అయిపోయిందండి. మీకు చూడండి AMI క్రియేట్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, మొత్తం ఆటోమేట్ చేసామా, ప్యాకర్ వాడి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఒక ఆ ఇన్స్టెన్స్ లాగిన్ చేసి ఇన్స్టాల్ నెసెసరీ ప్యాకేజెస్, షట్ డౌన్ ద మెషిన్, క్రియేట్ ద AMI అండ్ డిలీట్ ద మెషిన్. ఇవన్నీ కూడా మీకు అయిపోయింది.
ఇక్కడ క్రియేట్ కానీ టెస్ట్ చేయాలి కదా. ఓకే, ఏఎంఐ బాగానే ఉంది. మీరు ఏం చేయొచ్చు, ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మన ప్లాన్ ఏంటి తీసుకుని ఒక ఇన్స్టెన్స్ టైప్. ఓకే, సో కిందకు వచ్చి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో లెట్స్ సీ. సరే, దీని స్కానింగ్ పోతు అది రానివ్వండి. దీని స్కానింగ్ ఇంకా ఐ మీన్ దీని అప్లై మీకు ప్లే బుక్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ప్లే బుక్ అంటే ఏం లేదండి, లోపల ఒక మొత్తం స్టెప్స్ అన్ని అప్లై చేస్తుంది. అంటే సింపుల్ గా ఏంటంటే వీలైనంత వరకు ఫిక్స్ చేస్తుంది అనమాట. లైక్ ఏదైతే ఓపెన్ ఫిక్స్ చేస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇదంతా అయిపోయినాక మనం ఏం చేస్తాము, దాని ఏమంటే మనం రీబూట్ చేస్తాం. రీబూట్ చేసినాక మీకు ఏంటంటే అది డిస్కనెక్ట్ చేస్తుందండి, మీకు బయట నుంచి ఇంకా సెక్యూర్ చేస్తుంది. బై ద వే మీకు మీకు అందుకని నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే మనం బయట నుంచి కనెక్ట్ కాలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే మీకు సెషన్స్ మేనేజర్ గా దాని నుంచి చేస్తాం. Okay, let's see. సరే, మెషిన్ డిప్లాయ్ అయిందా? మనం ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి, మన టెస్ట్ సర్వర్ అయింది చూడండి. మనం ఏదైతే లాంచ్ చేసామో ఏఎంఐ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏఎంఐ చెక్ చేసి చూడండి, AWS B43 ప్యాకర్ ఇమేజ్ వచ్చింది. సో అయితే నేను కాపీ చేసి ఇక్కడ చూస్తే దీని పబ్లిక్ ఇది కాపీ చేసి ఇక్కడ ఇచ్చామనుకోండి, మీకు వచ్చిందా చూడండి. వెల్కమ్ టు ట్రైనింగ్ ఫర్ EC2. ఆఫ్ కోర్స్ పేరు అక్కడ చేంజ్ చేయలేదు నా రిపోజిటరీలో. సో వీఆర్ టెస్టింగ్ ప్యాకర్ ఫర్ B40 బ్యాచ్ అని వచ్చింది చూడండి. ఓకే, మీకు B40 బ్యాచ్ వచ్చింది. సో కాబట్టి అంటే మీకు కస్టమ్ ఇమేజ్ క్రియేట్ అయింది అనమాట. బై ద వే దాంతో పాటు లోపలికి లాగిన్ చేస్తే డాకర్ కూడా పనిచేయాలి, ఆన్సిబుల్ పనిచేయాలి. ఆన్సిబుల్ అడ్మిన్ అని యూజర్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడ ఇచ్చాం అనుకోండి, మీకు యాక్సెప్ట్ అంటారు. బై ద వే మీకు సో ఆన్సిబుల్ అడ్మిన్ యూజర్ పనిచేయాలి. మీకు పనిచేస్తే సూడో యాక్సెస్ SU హైఫన్ అంటే డైరెక్ట్ గా రూట్కి వెళ్ళాలా, యూజర్ వెళ్ళిపోయించుకోండి. డాకర్ PS అంటే పని చేయాలి. బై ద వే మీకు డాకర్ కూడా ఇన్స్టాల్ చేశాం కాబట్టి అది కూడా పని చేయాలి. సో ఈ విధంగా ప్యాకర్ అనే థర్డ్ పార్టీ అంటే 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఏఎంఐ ఆటోమేషన్ ఎలా చేయాలి, స్టెప్ 1 ఏఎంఐ ఆటోమేషన్. సెకండ్ థింగ్ మీరు నేర్చుకునేది ఏంటంటే ఒక నాన్ AWS టూల్, అంటే ప్యాకర్ అనే థర్డ్ పార్టీ టూల్ AWS తో ఎలా ఇంటిగ్రేట్ అవుద్ది బై యూజింగ్ ద యాక్సెస్ సీక్రెట్ కీస్ ఎన్విరాన్మెంట్ ఎలా అవుద్దో మీరు చూస్తున్నారు అనమాట. బై ద వే ఓకే, సో ఈ విధంగా నేను మీకు డెవాప్స్ చెప్పేటప్పుడు ఈ ప్యాకర్ వాడి కంప్లీట్ ఏఎంఐ ఆటోమేట్ చేసి చూపిస్తాం. మళ్ళీ డెవాప్స్ లో పైప్ లైన్ లో వస్తుంది. బట్ ఈ విధంగా ప్యాకర్ వాడి ఆర్ ఎనీ థర్డ్ పార్టీ టూల్ రేపొద్దున టెరాఫార్మ్ కూడా చూపిస్తాను, అది కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. బై ద వే ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది దీని పరిస్థితి ఏందో చూడాలి. మీకు ఇది అయిపోయిందండి మీరు చూస్తే. సో నేను ఏం చేస్తాను, ఒకసారి రీబూట్ చేస్తాను. మనకి రీబూట్ చేస్తాం. రీబూట్ చేసినాక ఇది అప్ అయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా మీకు కనెక్ట్ అవ్వదండి. దీన్ని టెర్మినేట్ చేస్తానండి. అయిపోయింది, మన టెస్టింగ్ అంతా బాగా పనిచేస్తుంది. మీకు ఇక్కడికి వచ్చి టెర్మినేట్ ఇన్స్టెన్స్ అన్ని టెర్మినేట్ చేస్తాను. ఇది అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే ఏఎంఐస్కి రండి. ఏఎంఐస్కి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీని పేరు ఇది అట్లే ఉంచుతానులేండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని
ఇది కూడా తీసేయచ్చు. ఇక్కడికి వచ్చి డీరిజిస్టర్ ఏఎంఐ అని చెప్పి డీరిజిస్టర్ చేసేసి ప్రతి ఏఎంఐకి కూడా బ్యాక్ ఎండ్ ఒక స్నాప్ షాట్ ఉంటుంది. అది మీకు మళ్ళీ రేపు మాట్లాడదాం వీటి గురించి. డిలీట్ చేస్తాను మరి. ఓకే, డన్. అయితే నా తెలిసి సర్వర్ అప్ అయి ఉంటుంది మీకు. లెట్ మీ టెల్ యూ, సర్వర్ అనేది అప్ అయి ఉంటుంది, కానీ మీరు రీస్టార్ట్ చేస్తే కనెక్ట్ కాదండి. మీకు రీస్టార్ట్ చేస్తే కనెక్ట్ కాదు. బట్ మనం ఏం చేయొచ్చు అంటే సెషన్స్ మేనేజర్కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు దాన్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే అప్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. రాలేదా? రావాలండి ఇక్కడ. వచ్చిందా? ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్ సెషన్ అంటాను. అవుతుందో లేదో చూద్దాం, అంటే అప్లో ఉందా లేదా అని చెప్పి. వచ్చిందండి. ఇక్కడికి వచ్చి అన్నాం అనుకోండి. ఓకే, గుడ్. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇన్స్పెక్టర్కి వచ్చి మీకు నేను మళ్ళీ ఈ అసెస్మెంట్ టెంప్లెట్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ రన్ అంటానండి. మీరు చూస్తే B43కి వచ్చి సెలెక్ట్ చేసి, ఆల్రెడీ నాకు ముందు రన్ చేసాం, మళ్ళీ సెలెక్ట్ చేసి ఈసారి మళ్ళీ రన్ అంటాను. మీకు మళ్ళీ రన్ అంటాను అనమాట. మళ్ళీ రన్ అంటే ఒక 15 మినిట్స్ పాటు రన్ అవుతుంది. బై ద వే 15 మినిట్స్ పాటు రన్ అయిపోయి మళ్ళీ కొత్త రిపోర్ట్ వస్తుంది. మీకు మళ్ళీ కొత్త రిపోర్ట్ వస్తుంది. ఆ కొత్త రిపోర్ట్ వచ్చినాక మనం ఏం చేయొచ్చు అంటే ఫర్దర్ గా లోపలికి, అదే టైం పడుతుందండి, రేపు చెక్ చేద్దాం. యాక్చువల్ గా దీన్ని ఎలా ఉంటుంది అని చెప్పి రేపు చూద్దాం, ఎందుకంటే 15 మినిట్స్ పడుతుంది కాబట్టి. సో ఈ లోపల నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్లౌడ్ షెల్ అని ఉంటుందండి. బై ద వే మీకు వెన్ కంపేర్ టు గూగుల్ క్లౌడ్ షెల్, అజూర్ పవర్ షెల్ తో, అజూర్ క్లౌడ్ షెల్ తో పోల్చినప్పుడు అంత సూపర్ ఏం కాదు ఇది. బట్ ఇది ఏం చేస్తుందంటే క్లౌడ్ షెల్ అనేది ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇస్తుంది విత్ అడ్మిన్ రైట్స్ అనమాట. మీకు విత్ అడ్మిన్ రైట్స్. నేను బ్యాక్ వచ్చి తీసేస్తానండి. మీరు చూసారు అనుకోండి, యూజర్ ఉన్నాడు కదా, యాక్సెస్ స్కిల్ తో జాగ్రత్త, ఎక్కడంటే అక్కడ అప్లోడ్ చేయొద్దు. బై ద వే మీకు ఎక్కడంటే అక్కడ అప్లోడ్ చేయొద్దు. ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి తీసేయండి. క్లౌడ్ షెల్ అనేది మీరు గమనించినట్టుగా, క్లౌడ్ షెల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఇన్ జనరల్ గా మీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇస్తుందండి. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇచ్చి మీకు ఏం చేస్తుందంటే దాంట్లో మీకు కావాల్సిన కమాండ్స్, ఏదైనా కమాండ్స్ చెక్ చేసుకోవాలనుకో దీంట్లో చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైనా స్క్రిప్ట్స్ ఏమైనా రన్ చేయాలి చేసు. ఇది కూడా బ్యాక్ ఎండ్ లో ఒక EC2 సర్వరే, కాకపోతే మీరు మేనేజ్ చేయరు. బై ద వే ఇలా వస్తుంది అనమాట. మీకు దీంట్లో సూడో యాక్సెస్ ఉండదు. మీకు ఇక్కడ వచ్చి ఇట్లా ఇచ్చారనుకోండి, మీకు బేసిక్ గా సూడో పర్లేదు వచ్చింది, రాదనుకున్నాను. మీకు సరే బ్యాష్ లోకి వెళ్ళిపోతుంది మీకు. సరే నేనేం చేస్తాను, AWS S3LS అన్నాం, ఇట్లా వస్తుంది. అదే నేను ఎగ్జిట్ చేశాను అనుకోండి, ఎగ్జిట్ కి వచ్చి మీకు ఇక్కడ AWS S3LS అన్నాం అనుకోండి, మీకు బేసిక్ గా కనెక్ట్ అవుతుంది వస్తుంది. ఎందుకంటే మీరు రూట్ లోకి వెళ్తే యాక్సెస్ ఉండదు, కానీ క్లౌడ్ షెల్ యూజర్ గా లాగిన్ అయినప్పుడు మొత్తం వస్తుంది. బై ద వే అంటే నా ఉద్దేశం ఏంటి, AWS EC2 JQ ఉంటుంది. JQ ఓకే ఉందిలేండి. JQ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే .JQ అనేది జావా పార్సరు. మీకు VPC-ID అంటే ఇక్కడ నుంచి ఏదైనా స్క్రిప్ట్ రన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మనం రన్ చేయొచ్చు అనమాట. మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వర్స్ కావాలా మీకు కావాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు ఓకే, ఇక్కడ కొన్ని టూల్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ ప్యాకర్ ఇక్కడ ఉంటుందో ఉండదో,
మీరు చూసినట్లయితే మీకు ప్యాకర్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ సూడో ఎం అప్డేట్ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా మీకు కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బై ద వే ఏదైనా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నానో ఉందా, నానో లేచు అండి. సో నేను ఏం చేయొచ్చు, ఎం ఇన్స్టాల్ -i నానో అని చెప్పి అన్జిప్ అని చెప్పి అని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఏమవుతాయి మీకు సూడో ఇవ్వండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వరకే ఉంటాయి, తర్వాత మీరు మళ్ళీ చెక్ చేస్తున్నారు అనుకోండి, తర్వాత వస్తే పోతుంది అనమాట. సో క్లౌడ్ షెల్ అనేది అంత అంత హెవీగా చేయకపోయినా అజూర్ లో బాగా ఉపయోగపడుతుంది. బట్ మీరు సడన్ గా నాకు ఒక సర్వర్ కావాలా, మీకు ఒక సర్వర్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, AWS అయితే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి టకాన్ని వచ్చేస్తారు. ఏదో దాన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి చేయడం కంటే కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇదేంటంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తుంది, అంటే ఫ్రీ అని చెప్పడానికి లేదు కానీ కొంచెం లైట్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది కూడా బ్యాక్ ఎండ్ లో మీకు ఒక సర్వర్ అనేది మీకు రన్ అవుతూ ఉంటుందండి. మీకు బ్యాక్ ఎండ్ లో సర్వర్ రన్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే సరే, నేను చెప్తాను తర్వాత ఏంటంటే ఏదైనా మీకు రన్ చేయాలనుకున్నా కూడా సింపుల్ గా లైక్ ఏదైనా చిన్న కమాండ్స్ రన్ చేయడము, ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావడము, ఇవన్నీ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. బట్ నార్మల్ గా మనం రియల్ టైమ్ లో CI/CD పైప్లైన్స్ వాడతాం కాబట్టి దీంట్లో పెద్ద పని ఉండదండి. బాగా నెక్స్ట్ మనం స్నాప్ షాట్స్ గురించి మాట్లాడాలా. మనం ఏం చేస్తామంటే రేపటి సెషన్ లో మీకు స్నాప్ షాట్స్ గురించి మాట్లాడతాను. స్నాప్ షాట్స్ గురించి మాట్లాడి ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 45 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్, లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ కి లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్ కి డిఫరెన్స్. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే SSL సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం. మీకు SSL సర్టిఫికేట్ ఎలా జనరేట్ చేయాలి మీకు. అండ్ నేను ఏం చేస్తానంటే ఎట్లా టైం ఉంది కాబట్టి లెట్ మీ డూ సంథింగ్. నాకు ఒక డొమైన్ నేమ్ కావాలండి. బై ద వే నాకు ఒక డొమైన్ నేమ్ కావాలా, ఎందుకంటే రేపు పొద్దున DNS అన్ని ప్రాక్టీస్ చేయాలనుకోండి, రూట్ 53 అంతా చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను మీరు చూస్తే godaddy.comకి వెళ్తాను. ఇక్కడికి వచ్చి మీరు డొమైన్ కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను AWS b43.xyz అంటాను. ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉందండి మీకు. సో నేను ఏం చేస్తానంటే XYZ అయితే చీప్ ఉంటుంది అనమాట, మేక్ ఇట్ యువర్స్. మీరు కూడా కొనుక్కుంటే ఇదే డొమైన్ మీరు డెవాప్స్ యూజ్ అవుతుంది, క్యూబర్నెటిస్ యూజ్ అవుతుంది, అజూర్ కి GCPకి అన్ని చోట్ల యూజ్ అవుతుంది. బై ద వే ఓకే ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను 1 year కి సరిపోతుంది. ఐ థింక్ 200 రూపీస్ అవుతుందండి మీకు. బట్ రియల్ డొమైన్ ఇట్లా కాకుండా కొన్ని చీపర్కి ఇస్తారు, కానీ వీళ్ళ కూడా DNS అంతా బాగుండవు అక్కడ. నాకేం ప్రొటెక్షన్ అవసరం లేదు, ఇదేం అవసరం లేదు. మీరు చూస్తే సో కంటిన్యూ టు కార్ట్ అని చెప్పి ఓకే మనకి 1 year కి సరిపోతుంది, అంత అవసరం లేదు. సో 1 year సెలెక్ట్ చేసుకున్నాక మీరు చూసినట్లయితే మీకు ఇచ్చేయండి. యా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఐఎమ్ రెడీ టు పే అని ఇచ్చేసినాక మొత్తం 204 అవుతుంది. బై ద వే నేను ఏం చేస్తాను మీరు ఫోన్ పే కూడా వాడుకోవచ్చు అండి. బై ద వే మీకు ఫోన్ పే వాడి కూడా చేయొచ్చు. సో నేను కంప్లీట్ ద పర్చేజ్ అంటాను. నాకు ఒక పాపప్ రావాలా ఫోన్ పేలో. సో లెట్స్ సీ వచ్చింది. నేను ప్రతి బ్యాచ్ ఒక డొమైన్ కొంటానండి. మీకు అది 1 year పాటు వ్యాలిడ్ ఉంటుంది. అంటే మీకు సర్టిఫికేట్ జనరేట్ చేయాలా, రూట్ 53 చెప్పాలా, అసలు డొమైన్ ఎలా కొనాలా ఇవి చూపించాలనుకోండి, ఇది అవసరం అనమాట. సో మీరు చూస్తే నేను ఒక డొమైన్ పర్చేస్ చేశాను, మీకు కాసేపటి తర్వాత కనిపిస్తుంది. రేపు నేను ఏం చేస్తానంటే రూట్ 53 కాన్ఫిగర్ చేశాను, ఎందుకంటే ఒక 1 day ముందు కాన్ఫిగర్ చేస్తే బాగా సెట్ అవుతుంది అనమాట. సో రూట్ 53ని మనం ఏం చేద్దామంటే రేపు మీకు కాన్ఫిగర్ చేస్తాను. డొమైన్ మనం కొన్నాం కాబట్టి సరిపోతుంది. బాగా ఓకే. సో ఈ స్కాన్ పోతూ ఉంటుందండి, అలా వదిలేస్తాను, దాని పాటికి అది రన్ అవుతూ ఉంటుంది. అట్లా తర్వాత నేను మెషిన్ షట్ డౌన్ చేస్తాను. రేపు పొద్దున మనం ఇది వెరిఫై చేద్దాం, మీకు ఏ విధంగా మనకి కలెక్టింగ్ డేటా కదా, ఏ విధంగా మనకి ఇన్స్పెక్టర్ అనేది మనకి తగ్గిస్తుంది అని చెప్పి మనం రేపు చూద్దాం. ఓకే
క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? హర్ష గారు, ఇప్పుడు రౌట్ 53 లో కూడా మనం డొమైన్ పర్చేస్ చేయాలి. కాస్ట్లీ ఉంటుందండి, $12 ఉంటుంది. ఓకే ఓకే, కాస్ట్ తక్కువ అవుతుంది కదా, మనం గోడాడీలో తీసుకుని అక్కడ రౌట్ 53 లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం ఇదే డొమైన్. కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎస్. అండ్ ఇంకోటి రూట్ 53 లో మీకు XYZ డొమైన్ ఉండవు, అది కూడా ఉంది బై ద వే. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ స్కాన్ చేశారు, వనరబిలిటీస్ ఐడెంటిఫై చేశారు, ఆల్రెడీ అమెజాన్ వాడే కొన్ని ఆ వనరబిలిటీస్ ఫిక్స్ ఇచ్చారు. అవి మీరు ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుని ఆన్సబుల్ త్రూ రన్ చేశారు. సో ఆ సొల్యూషన్స్ ఆన్సబుల్ ఫిక్స్ చేస్తుంది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇన్స్పెక్టర్ రన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం వనరబిలిటీస్ రావు అంటున్నారు, రైట్? సో కానీ ఇది ఏడబ్ల్యూఎస్ సర్వరే కదా సార్. సో వాడు అసలు ఫస్ట్ కేసులో అసలు వనరబిలిటీస్ ఎందుకు వస్తున్నాయి? వాడు సర్వర్ అంటే వాడు ఓన్లీ ఇమేజ్ ఇస్తున్నాడు అండి మీకు. అన్ని ప్యాచ్ చేసి ఇస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ యాడ్ చేయాలి. కొన్ని ఏంటంటే మాకు ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు, కొన్ని వర్క్ చేయాలి, అలౌ చేయాలి మనం బేసిక్ గా. సో కాబట్టి ఏది అలౌ చేయాలా ఏది అలౌ చేయకూడదు అని చెప్పి వాడు చేయడం అనమాట. సో అందుకే మాకు మీ ఓన్ ఏఎంఐస్ మీరు క్రియేట్ చేసుకోండి, మీకు ఏది కావాలని ఛాన్స్ మనకి ఇచ్చాడు. ఇది నాట్ ఓన్లీ దిస్, మీకు అజూలో పోయినా అంతే, ఈవెన్ గూగుల్లో పోయినా అంతే బై ద వే. ఎందుకంటే అది ప్లేన్, దాన్ని ఏమంటారంటే వెనిలా ఫ్లేవర్ అంటాం. మీకు దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? వెనిలా ఫ్లేవర్. అంటే ఏం లేదు, జస్ట్ ఇస్తాం మీకు. యాక్చువల్ గా మీకు కాదు మీరే ఇవ్వాలని మీరు అన్నారు అనుకోండి, వాడు ఏం చెప్తారంటే ఓకే బ్రహ్మాండంగా ఇస్తారు, ఓ పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెర్చ్ చేయాలి కదా, మీరు కిందకు వచ్చి ఏం చేయొచ్చు, నేను ఏం చేయొచ్చు అంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు ఉబుంటు హార్డెన్ అని ఇవ్వండి బై ద వే. మీకు హార్డెన్ అని ఇస్తే మీకు ఏమవుద్దంటే మార్కెట్ ప్లేస్ లోకి రావాలి బై ద వే. ఇక్కడ రాలేదా? మార్కెట్ ప్లేస్ లోకి వచ్చారనుకోండి, మీకు చాలా చూడండి సిఐఎస్ హార్డ్ అండ్ ఉబుంటు అని చూడండి, వాడుకోండి. అది ఎవరు కాదన్నారు మీకు. అండ్ కాకపోతే ఛార్జెస్ ఉంటాయి మీకు అక్కడ, దాని బదులు లేదా మీది, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను వెనిలా ఫ్లేవర్ ఇస్తాను మీకు, మీరు అన్ని కూడా కావాల్సిన ప్యాచ్లు చేసుకొని యూజ్ చేసుకోండి. లేదు మాకు రెడీమేడ్ గా కావాలనుకుంటే వాళ్ళు ఇస్తారు, కొన్ని కమ్యూనిటీ కూడా ఉంటాయి కానీ, బట్ సిఐఎస్ హార్డ్ అని వాడిచ్చాడు, ఇది వాడుకోవచ్చు మీరు. ఓకేనా? ఓకే ఓకే, అండర్స్టూడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్ ఎల్స్ గైస్? హర్ష గారు, ఇప్పుడు కరెంట్ లైవ్ లోనే వీడియో కొంచెం స్లో అవుతుంది, వాయిస్ ముందు వస్తుంది సార్. నెక్స్ట్ వీడియో చూసేటప్పుడు కూడా అలాగే వస్తుంది అంటారా? ఏం చేయలేమండి, బికాస్ అది గో టు మీటింగ్ సైడ్ ప్రాబ్లం. వీడియో అనేది జస్ట్ రెఫరెన్స్ కోసం అండి మీకు. సో కాబట్టి కొన్ని వీడియోలు కొన్నిసార్లు అట్లా అవుతుంది, నా చేతిలో ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. Good. See you tomorrow, same time guys. Bye.